వెనకట సర్కార్ పని సర్కారోళ్ళు చేసేది, ఎగస్ పార్టీల పని ఎగస్ పార్టీలు చేసేటోళ్ళు. ఎంతసేపు చేసిన పనులు ఏంటి, పెట్టిన ఖర్చు ఏంటిది, పబ్లిక్ ఆపతి సాపతి ఏంటిది, ఇవే ముచ్చట్లు నడిచేవి. అప్పటి రాజకీయమే వేరు. కానీ ఇప్పుడు అబ్బో ముచ్చట్లతోనే మంటలు పుట్టిస్తుర్రు లీడర్ సాబులు. తాపకో పంచాయతీ ముంగటేసుకొని అగిరా చేస్తుర్రు. ఆఖరికి అటు తిరిగి ఇటు తిరిగి ఎవ్వరో లీగల్ నోటీసుల దాకా పోతున్నది. ఇక చూడరు మీరు. నరవు లేని నాలికే ఎన్ని తీర్లైనా తిరుగుతుంది. దాన్ని పట్టుకొని మనం కూడా తిరిగితే ఇక పని అయినట్టే. ఇట్లనే ఈ నడమ లీడర్ సావుల నోటెంట పలుకుతాన్న ముచ్చట్లు చూత ఎటేటో తిరుగుతాన్నాయి. ఆ ముచ్చట్లు చేయబట్టి ఎవ్వరం నోటీసులు ఇచ్చుకునేదాకా పోతాంది. ఇట్లనే మాజీ మంత్రి హరీష్ రావు సారు గా గుడికి పోయిండు, ఈ గుడికి పోయిండు, ఏంటివేంటివో పూజలు చేపించిండు అని చెయ్యి పార్టీ లీడర్లు సోమవారం మైకుల ముంగట ఊకొని గట్టిగానే దంచిర్రు ముచ్చట్లు. ఆగో దానికి మాజీ మంత్రి గట్టిగానే గరం అయ్యిండు. దేవుళ్ళకు పాపతి పడితే కూడా తప్పేనా? తాడు బొంగరం లేని ముచ్చట్లు పట్టుకొని పబ్లిక్ లో బదనామం చేస్తుండ్రు అన్నట్టు చెయ్యి పార్టీ లీడర్లు అద్దంకి దయాకరు సామ రామ్మోహన్ రెడ్డి ఇద్దరు సార్లకు లీగల్ నోటీసులు పంపించిండు. చెప్పిన ముచ్చట్లు తప్పని ఒప్పుకొని మాపు చేయమని అడగాలి, లేకపోతే ఏడికైతే ఆడికి కోర్టులో తేల్చుకుందాం అన్నట్టు గట్టిగానే తయారైనరాట. అయితే ఓ దిక్కు నోటీసులు ఇచ్చినా సరే చెయ్యి పార్టీ లీడర్లు మాకైతే అనుమానం గట్టిగానే ఉన్నదంటాళ్ళు. గంతెందుకు ఇక మంగళవారం మైకుల ముంగటికి వచ్చిన పిసిసి చీఫ్ మహేష్ అన్న చూడండి ఏమన్నాడు. 100% నిజం. హరీష్ రావు తన స్వార్థం కోసం, తన పార్టీ బాగు కోసం పూజలు చేయడమే కాకుండా వాటిని వాస్తవాలతో మాట్లాడినటువంటి అద్దంకి దయాకర్ సామ రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపడం జరిగింది. వాస్తవాలు బయటపడేసరికి మనిషి బొంబేలెత్తిపోతా ఉన్నాడు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. పూజలు చేశాడని చెప్పడానికి తమిళనాడులోని తిరుచునాపల్లి, కర్ణాటకలోని శివమొగ్గ ఇవన్నీ దేవాలయాలలో కొంత క్షుద్ర పూజలకి ప్రచారంలో ఉన్నాయి. ప్రజలు అలాంటి పూజలు అక్కడ చేస్తారని వాడుకలో ఉంది. రావు గారు ఈ 2 రాష్ట్రాలను, ఆ 2 ఊర్లకు వెళ్ళినట్టు ఆధారాలు ఉన్నాయి. తారు ముచ్చట చూస్తుంటే పంచాది ఇంత దూరం పోయేటట్టే కొడుతుంది. ఇక అది అట్లుంటే ఒక్కకి పూజల ముచ్చట మీదనే కాదు, ఈ నడమ చేయి పార్టీ లీడర్ల ముచ్చట్లకు చాలా సార్లు నోటీసులతోనే మరల పడతారు గులాబీ లీడర్లు. మొన్న గ్లోబరీనా అనే కంపెనీ మాజీ మంత్రి కేటీఆర్ సార్దే అని సీఎం సార్ ఓ మీటింగ్ లో మాట్లాడేటాలకు అవన్నీ ఉత్తమ ముచ్చట్లే. బట్టగాల్చి మీద ఎత్తాన్లు అన్నట్టు ముఖ్యమంత్రికి నోటీసులు పంపిండు మాజీ మంత్రి. అది వరకు మంత్రి సురేఖక్క ముచ్చట్ల మీద కూడా గిట్లనే నోటీసులు పంపితే పంచాయతీ కోర్టు దాకా పోయింది. గిట్లనే ఆలుమగలు మాట్లాడుకున్న ముచ్చట్లన్నీ సాటిగిన్నారు. అట్లా ఇట్లా అని గా నడమ సెంటర్ మంత్రి బండి సార్ నోటెంట ముచ్చట్లు వెళ్ళేటాలకు ఎట్ట పడితేట నలుగుట్లే నాదానయ్యేటట్టు మాట్లాడిండని లీగల్ నోటీసులు పంపించిండు కేటీఆర్ సారు. ఇట్లా మాటతోని కాదు, మాటకు నోటీసులతోని సమాధానం చెప్తారు కారు పార్టీ వాళ్ళు. అటు ప్రత్యర్థి లీడర్లు చూతా నోటీసులకి ఏం పువ్వులు పట్టమా అంటుండ్రు. మాటకు మాట అన్నట్టు పోయి మాటకు నోటీసు అన్నట్టు నడుస్తుంది ఇప్పుడు రాజకీయం.